గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది మన యొక్క షాప్ అండి. షాప్ పేరు వచ్చేసి శ్రీ వీరభద్ర స్వామి ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్ సేల్స్ అండ్ సర్వీస్ అండ్ ఆల్ స్పేర్ పార్ట్స్ అవైలబుల్. సో మనకి ఇక్కడ కొన్ని డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉన్నాయండి. సో దీంట్లో మనకు ఇది ఫస్ట్ది వచ్చేసి ఆక్వా పెరల్ అంటారండి. దీనిలో కాపర్ అండ్ ఆల్కలైన్ అండ్ జింక్ అన్నీ ఉంటాయి. దీనిలో వచ్చేసి ఇది నార్మల్ అండి, నార్మల్ ఆర్ఓ. సో దీనిలోనే సేమ్లో డిఫరెంట్ అనమాట. ఇది వచ్చేసి కైనెట్, అది వచ్చేసి ఆక్వా మార్స్, అది వచ్చేసి ఆక్వా గర్డ్. సో మన షాప్లో ఉండే స్పేర్ పార్ట్స్ అండి. ఇవన్నీ కూడా ఫిల్టర్స్ అండి. ఇవన్నీ కూడా ఆర్ఓ సిస్టంలో ఉండే ఫిల్టర్స్. అదేవిధంగా ఇవన్నీ కూడా కనెక్టర్స్ అండి. సో ఆర్ఓ ఫిల్టర్స్కి కనెక్ట్ చేసే కనెక్టర్స్ ఇవన్నీ కూడా. సో మోటార్లు కూడా అవైలబుల్ ఉన్నాయండి. 100 GBD మోటార్, 200 GBD అండ్ 300 GBD మోటార్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. టీడీఎస్ కంట్రోలర్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అలాగే ఈ డివైస్ గురించి మీకు ప్రత్యేకంగా నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య రీజన్ ఈ డివైస్ అండి. ఎందుకు ఈ వీడియో చేయడం జరుగుతుంది అంటే, ఇది ఆక్వా పెరల్ మోడల్. ఇది ఇందాక మనం ఫస్ట్ చూసాం కదా, సేమ్ మోడల్. అయితే వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, వాటిలలో ఒక దాంట్లో మినరల్స్ క్యాటరేజ్ ఉంటుంది. ఆల్కలైన్, కాపర్, జింక్ అనేది క్యాటరేజ్ ఉంటుంది. అదొక ఫిల్టర్ అనమాట. అది టోటల్గా ఆర్టిఫిషియల్ మినరల్స్ అని చెప్పొచ్చు. ఓకే. తర్వాత ఇలాంటిది ఇంకొక మిషన్ చూసాం కదా, అది వచ్చేసి నార్మల్ అండి. దానిలో ఎటువంటి అది ఉండదు. సో దీనికి స్పెషల్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ చూడండి, ఇది స్మార్ట్ టీడీఎస్ ఆర్ఓ కంట్రోలర్. సో ఈ డివైస్ అనేది టీడీఎస్ని ఆటోమేటిక్గా బ్యాలెన్సింగ్ అనేది చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, టీడీఎస్ అనేది ఇక్కడ T20 వస్తుంది కదా, ఈ T0 అనే ప్లేస్లో మనం సెట్టింగ్ చేసుకోవచ్చు అండి. సో మినిమం 100 నుంచి 250 వరకు అనేది మనం తాగే నీళ్ళలో టీడీఎస్ ఉండాలి. అంటే మినరల్స్ అంటే, టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అనమాట. ఆ మినరల్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఆ మినరల్స్ ఉంటే మనకు ఆరోగ్యంగా ఉంటుంది. ఆ మినరల్స్ లేకపోతే ఆరోగ్యంగా అనేది ఉండదు. సో కాబట్టి దీన్ని పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మినరల్స్ అనేది బ్యాలెన్సింగ్ అవుతుందండి. సో మనకు ఏదైతే మనం టీడీఎస్ కావాలని మనం అనుకుంటున్నామో, మన శరీరానికి ఏదైతే మినరల్స్ కావాలో ఆ క్వాంటిటీలో మినరల్స్ అనేది ఇది మనకు బ్యాలెన్సింగ్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా అడ్జస్ట్మెంట్ రెండవది అంటే, మనకు వాటర్ అనేది pH అనేది బ్యాలెన్సింగ్లో వస్తుందండి. 7 pH అనేది మనకు అందియడం అనేది ఉంది. గ్రౌండ్ వాటర్లో ఏదైతే pH ఉంటుందో సేమ్ pH మనకి దీనిలో నుంచి కూడా రావడం జరుగుతుంది. కాబట్టి సో మినరల్స్ ఉంటాయి, pH బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి మనకు ఆరోగ్యానికి చాలా సపోర్ట్ అయితే చేస్తుంది. ఇంకోటి ఇక్కడ మనం ఇంకొక ఆటో టీడీఎస్ కంట్రోల్ అనేది కూడా పెట్టడం జరిగింది. సో ఇది కూడా మనము టీడీఎస్ బ్యాలెన్సింగ్ లేనప్పుడు కూడా అడ్జస్ట్మెంట్ కింద పనిచేస్తుందని మనం ఇక్కడ సపరేట్గా బయటనే పెట్టడం జరిగిందండి. సో ఈ డివైస్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే, మనకు చాలా 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 హెల్దీ వాటర్ అనేది రావడం జరుగుతుంది. సో మనకు భవిష్యత్తులో ఎటువంటి ఇప్పుడు వచ్చే చాలా వరకు అనారోగ్య సమస్యలన్నీ కూడా వాటర్ వల్లనే వస్తున్నాయి. కాబట్టి కొద్ది వరకు నిర్మూలించగలదు. ఓకే. కాబట్టి దీన్ని మేము సజెషన్ అనేది చేయడం జరుగుతుంది. సో మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక, ఈ యొక్క డివైస్ కనుక కావాలి అంటే, సో నేను స్క్రీన్ మీద నా యొక్క నంబర్ ఇస్తాను. ఓకే. సో మీరు పూర్తి వివరాల గురించి మీరు కాల్ చేయొచ్చు. హైదరాబాద్లో ఎక్కడైనా కూడా మనము దీని ఇన్స్టాలేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే. సో మరిన్ని వివరాల కొరకు కాల్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి, సో మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. ఒక క్వాలిటీ వాటర్ ఇవ్వడానికి మనం ప్రయత్నం అనేది చేస్తున్నాం. సో దీని కాస్ట్ అనేది కూడా సో మామూలుగానే ఉంటుందండి, మరీ ఎక్కువగా ఏముండదు. కాబట్టి సో ప్రతి సామాన్యుడు పెట్టుకునే ధరలోనే ఉంటుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఒక చిన్న ఆలోచనతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం చేసుకొని ప్రమోట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క డివైస్ గురించి తెలియచేయండి. ఆటో టీడీఎస్ ఉండడం వల్ల చాలా చాలా బెనిఫిట్ అనేది మనకు ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఈ ఫిల్టర్ లోపల మనకు బ్యాక్ సైడ్ ఫిల్టర్స్ ఉంటాయండి. ఏదైతే వాటర్ ఫిల్టర్ అవుతుందో ఆ ఫిల్టర్స్ అనేది
ఈ కింద అండ్ బ్యాక్ సైడ్ అనేది ఉంటాయి.